పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కర్నల్ రాజేష్ మాదిగా, జోహార్లు పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన కర్నల్ రాజేష్ మాదిగా అరెస్ట్ చేయాలి, పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని 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 వెంటనే చేర్చాలి, కోదాడ గత డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని ఏ3గా వెంటనే చేర్చాలి, ఈ కేసులో ఏ3గా గత డిఎస్పీ శ్రీధర్ రెడ్డిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సూర్యాపేట ఎస్పీపై వెంటనే జోహార్ కోదాడ కర్ల రాజేష్ మాదిగా, జోహార్ కర్ల రాజేష్ మాదిగా. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల మరణించడం జరిగింది. ఈ లాకప్ డెత్ ఘటనలో న్యాయం జరగాలని గత 50 రోజులుగా గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని మరింత ముందు తీసుకెళ్లే క్రమంలోనే ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఒక 2 నిమిషాలు కర్ల రాజేష్ మాదిగ గారికి మౌనం పాటించి నివాళులు అర్పిద్దాం. అందరూ దయచేసి లేచి నిశ్శబ్దంగా కూర్చొని నిశ్శబ్దం పాటించండి, కుర్చీలు అన్ని జరపకండి. కర్ల రాజేష్ అక్రమ నిర్బంధంలో పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్ల అనారోగ్యానికి గురై మరణించిన ఈ కేసులో ఎస్ఐ సిఐ ప్రధాన నిందితులు అవుతే డిఎస్పీ ఎస్పీలు కూడా అక్రమ నిర్బంధానికి కారకులు, రాజేష్ని చిత్రహింసలు పెట్టడానికి కూడా కారకులు, ఆయన అనారోగ్యానికి గురి కావడానికి కారకులు, ఆయన మరణానికి కూడా కారకులు. అందువల్ల ఇప్పటికే అక్రమ నిర్బంధం కేసు, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన కేసు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. అది ఎస్ఐ మీద, సిఐ మీద. కానీ డిఎస్పీ ఎస్పీల మీద కూడా ఈ కేసు నమోదు చేయాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎస్ఐ సిఐల పాత్ర ఎంత ఉందో, అక్రమ నిర్బంధం, రాజేష్ని చిత్రహింసలు పెట్టిన అనారోగ్యానికి గురి కావడానికి కేసులో ఎస్ఐ సిఐ పాత్ర ఎంత ఉందో, అప్పటి డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాత్ర, అదే సమయంలో ఇప్పుడు ఎస్పీ నరసింహ పాత్ర కూడా అంతే ఉన్నదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో పోలీసులు ముఖ్యంగా రాజేష్ మరణానికి కారకులైన పోలీసుల్లో కోదాడ, చిలుకూరు హోంగార్డుల నుంచి మొదలుకుంటే ఎస్ఐ సిబ్బందిగా ఉండబడే, సిఐ సిబ్బందిగా ఉండబడే, అప్పటి డిఎస్పీ సిబ్బందిగా ఉండబడే పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పీ ఎస్పీలు కూడా ఇందులో ప్రధాన బాధ్యులు. ఒక మాటలు చెప్పాలంటే హోంగార్డ్ నుంచి మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీలు కూడా రాజేష్ మరణానికి ప్రధాన బాధ్యత వహించారు. తప్పదు. మేము స్పష్టం చేస్తున్నాం, అది ఎస్ఐ సిఐల మీదనే కాకుండా హోంగార్డు మొదలుకొని మిగిలిన కానిస్టేబుళ్ళు, డిఎస్పీ, ఎస్పీలను కూడా ఈ కేసులో పెట్టాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చెప్తున్న దానికి ఆధారాలు చూపెడతాం. మా ఆధారాలను విశ్వసించడం అనేది మీకు ముఖ్యం కాకపోతే మీరు ఆధారాలు సమీకరించుకోవడానికి కూడా మీ సొంత డిపార్ట్మెంట్లో, పోలీసు డిపార్ట్మెంట్లో
ఉన్నతాధికారులతోటే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసులో డిఎస్పీ ఎస్పీలు కూడా బాధ్యులే కనుక పై అధికారుల చేత, డిఎస్పీ ఎస్పీలు కూడా ఇందులో నిందితులే కనుక ఒక అడిషనల్ డీజీతోటో డిఐజీతోటో ఐజీతోటో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా విచారణ జరిపించినా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. అట్లనే మొత్తం ఈ కేసును సిబిఐకి అప్పజెంపాలి. మొత్తం ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటైనా నిర్వహించాలి, విచారణ జరిపించాలి. మేము మీ డిపార్ట్మెంట్ విచారణ ఉన్నతాధికారులు చేసినా నిరూపిస్తాం, మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేసినా నిరూపిస్తాం, మీరు సిబిఐతో జరిపినా నిరూపిస్తాం. ప్రభుత్వమేమో సిబిఐ సిట్టింగ్తో జడ్జితో విచారణ జరిపించే బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ డీజీపీ అడిషనల్ డీజీతో లేదా ఎస్పీ కంటే పై అధికారులు అనబడుతున్న వాళ్ళతోటి విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఇక్కడ డిఎస్పీ సెలవులో ఉన్నారు ఆ కాలంలో అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. అప్పటి శ్రీధర్ రెడ్డి గారు డిఎస్పీ సెలవులో ఉంటే మరి ఆయన ఆదేశాలు లేకుండా ఆయన పరిధిలో ఆయన ఆధ్వర్యంలో పనిచేసే కానిస్టేబుళ్ళు ఈ అక్రమ నిర్బంధంలో ఉన్నారనే విషయం ఆయన ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ అక్రమ నిర్బంధం కేసులో వాళ్ళు ఉన్నారు. ఆయనకు తెలియకుండా వచ్చారా, ఆయనకు తెలియకుండా తీసుకెళ్లారా అనే విషయం అప్పటి డిఎస్పీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో రాజేష్ మరణించే నాటికి డిఎస్పీ గారు విధిలోకి వచ్చేశాడు. రాజేష్ మరణించే నాటికి డిఎస్పీ డ్యూటీలోకి వచ్చేశాడు. తను డిఎస్పీతో పాటు ఎస్పీ గారు కూడా ఈ కేసు నుంచి మొత్తం పోలీసులను తప్పించడానికి పద్ధతి ప్రకారంగా ప్రణాళికబద్ధంగా వాళ్ళు పనిచేసుకుంటూ వచ్చేసారు. అందుకు మొదటి సాక్ష్యంగా ఇందులో ప్రధానంగా ఆనాడు గుర్తించిన దాని ప్రకారం ఈ అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, మరణానికి కారకులు ఎస్ఐసిఐలు అని చెప్పి డిఎస్పీకి 18వ తారీఖు నాడే అప్పటి శ్రీధర్ రెడ్డి గారికి 18వ తారీఖు నాడే ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు. దానికి కారణం ఆయన కూడా ఇందులో బాధ్యుడు కాబట్టి ఎస్ఐసిఐల మీద అప్పటి డిఎస్పీ కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో కర్లా రాజేష్ తల్లి గారు 18వ తారీఖు నాడు అప్పటి డిఎస్పీకి ఇవ్వడంతో పాటు తర్వాత ఎస్పీ గారికి కూడా వచ్చి ఫిర్యాదు చేశారు. ఎస్పీ గారు కూడా కేసు నమోదు చేయలేదు. ఎస్ఐల మీద, సిఐల మీద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయించాల్సిన